కొల్లిపరలో డాక్టర్ పఠాన్ మొలలు క్లినిక్. వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 818142008477. ఈరోజు కొల్లిపర మండలంలో గావులూరుపాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ 2 ఏళ్ల కాలంలో ఏ రకమైన సంక్షేమాన్ని అందించాం, ఏ రకమైనటువంటి అభివృద్ధిని చేశాం, ఏ రకంగా అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టాం, గతంలో జరిగినటువంటి అరాచకాలకి అవినీతికి నష్టపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని, అదేవిధంగా ప్రజా రాజధాని అయినటువంటి అమరావతిని, జీవనాడైనటువంటి పోలవరాన్ని ఏ ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి సూపర్ 6 అమలు, దాంట్లో భాగమైనటువంటి నిరుద్యోగ యువతకి ఉపాధి, దానికి తగ్గట్టుగా పరిశ్రమలు తీసుకురావటం, ఈ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేలాగా అన్ని వర్గాల్ని కూడా ఈ రోజున అభివృద్ధి చెందేలాగా ఈ రాష్ట్రంలో పాలన చేస్తున్నటువంటి ఈ పాలన గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి ఈ రోజున ఈ పర్యటన అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. మీ అందరూ కూడా ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో కూటమి నాయకత్వాన్ని గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు, పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి చేశారు, నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిని చేశారు. వీళ్ళ ముగ్గురు కూడా కేంద్రం యొక్క సహాయ సహకారాలతో ఈ రోజున పైనుంచి నిధులు తెచ్చుకోవటమే కాకుండా ఇక్కడ కూడా అభివృద్ధి దాదాపు 38,000 కోట్ల రూపాయలు రోడ్లకు కేటాయించారు. వాళ్ళు ఇప్పుడే చెప్పాడు, అన్ని రోడ్లు బాగున్నాయండి, మాకు గుంట ఉందండి అని చెప్పి. గుంతలు లేని రాజ్యంగా ఉండాలి, గుంటలు లేని రోడ్లు ఉండాలి. ఆ రకంగా 3,800 కిలోమీటర్లు ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ రోజున రోడ్లని మరమ్మతు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా సంక్షేమానికి పెద్దపీట వేసిన దాంట్లో భాగంగానే పెన్షన్, నాకు తెలిసి 15 ఏళ్ల క్రితం 200 రూపాయలు ఉండే పెన్షన్ 500 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. 500 నుంచి 1000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. 1000 నుంచి 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. గత 5 ఏళ్ళు కుంటుతూ మేము రోజు గోల్ చేసిన దాని మీద 3000 చేశారు. దాన్ని 4000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. 6000 ఎవరైనా సరే అవుట్తనంతో ఉంటే 6000, అంతేకాకుండా డయాలసిస్ అంటే ఉంటే 10,000, మంచం మీద కదలలేని వాళ్ళకి 15,000. భారతదేశంలో 150 కోట్లు ఉంటే ఈ యొక్క 30 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఎక్కడ కూడా ఇలాంటి సంక్షేమం అమలు చేయాల. అంతేకాకుండా ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి, ప్రతి పిల్లవాడికి కానీ, అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ ఎవరికైనా సరే 15,000 రూపాయలు, 13,000 రూపాయలు ఇంటికి ఇస్తూ ఉన్నారు, 2,000 రూపాయలు బడికి ఇస్తూ ఉన్నారు, బడి మెయింటెనెన్స్ కోసం. అదేవిధంగా ఈ రోజున అన్నదాత సుఖీభవ, పొలం ఉన్న రైతుకి కానీ, అదేవిధంగా కౌలు రైతు, గుర్తించిన కౌలు రైతుకి కానీ కేంద్రం 6,000, రాష్ట్రం 14,000 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ రోజున ఉచితంగా బస్సు ఎక్కే వసతి, మహిళ అయితే చాలు బస్సు ఎక్కే పరిస్థితి. అంతేకాకుండా ప్రతి కుటుంబానికి ఎవరైతే పేదరికంలో ఉన్నారో ఒక్కొక్క తెల్ల కార్డు కింద ఒక్కొక్క ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. చేస్తున్నటువంటి పాలన మీ అందరికీ తెలియజెప్పాలి, ప్రతి ఇంటికి కూడా తెలుసుకోవాలి ఏ రకంగా ఈ రోజున సంక్షేమాన్ని, అభివృద్ధిని చేస్తున్నాం అనేది చెప్పాలనేదే ఈ యొక్క పర్యటన యొక్క మూలము అని చెప్పి మనం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం, కొల్లిపర మండలం, కుంచవరం.